నమస్కారం. మనీ మాటలు మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. నిన్న లాస్ట్‌లోని మార్కెట్ కొద్దిగా పెంచేశారు. ఇంకా పెంచుతారని నాకు తెలీదు. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఏమో 200 పాయింట్స్ మీద డౌను. ఐటీ కూడా కిందకే ఉంది. మార్కెట్‌ని మీదకి పెట్టి ఉంచడానికని చూస్తున్నారు. సక్సెస్‌ఫుల్లీ చేస్తారో లేదని మనకు తెలీదు. మార్కెట్ లేయట్లేదు. మన పరామర్శలో 1, 2 తీసుకోవచ్చు. తీసుకోవాలంటే తీసుకోండి. ఇవాళ బటా స్టేట్స్ నుంచి ఒక కంపెనీ రిజల్ట్స్ వచ్చింది. దాని గురించి మాట్లాడతాం. ఐటీసీ హోటల్స్ తలక ఫస్ట్ క్వార్టర్ వచ్చింది. 2 విధంగా మీరు చూడాలి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్, ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ చూసారంటే ప్రాఫిట్స్ చాలా భయంకరంగా పెరిగింది. దానివల్లనే నిన్న ఇంట్రాడేలో 237 స్టాక్ పెరిగింది. ఇది నిన్న న్యూస్. అదేలాగా మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేశారంటే ప్రాఫిట్ 42% డౌన్. ఇది ఎందుకని చూసారంటే జనవరి అవుతున్నది న్యూ ఇయర్ సీజన్. హాలిడే సీజన్ కూడా ఉంటుంది. దానివల్ల బిజినెస్ బాగానే ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్ అది నార్మల్ బిజినెస్ సీజన్‌లో హోటల్‌కి అంత రేట్ ఉండదు. దీంట్లో ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఈళ్ళది రిసార్ట్స్ ఎక్కువ. తాజ్‌లాగా రిసార్ట్స్ లేవు. దీనివల్ల ఈళ్ళు సమ్మర్ హాలిడేస్ ఎక్స్‌పోర్ట్ చేయాలని చేయలేరు. ఆళ్ళు చూసినా కూడా అందరికి రిజల్ట్స్ బాగానే ఉంది. మీరు యాపిల్ కంపేర్ చేయాలి. ఆరెంజ్ కంపేర్ చేయాలి. ఫస్ట్ క్వార్టర్ ఫస్ట్ క్వార్టర్ చూసారంటే రిజల్ట్స్ బావుంటుంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో రిటర్న్స్ బుక్ చేయలేదు. సీలెన్స్ ఛానల్ రెసిడెన్షియల్ కట్టుకొని ఉన్నారు. అదంతా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అది అమ్మిన తర్వాత అది అయిన తర్వాత రికగ్నైజ్ చేయాలని అనుకుంటున్నాను. ఓవరాల్ చూసారంటే కంపెనీ బాగానే ఉంది. ఇండియాలో బిజినెస్ పెరుగుతున్న కొద్దీ ఈ స్టాక్ పెరుగుతూనే ఉంది. ఇప్పుడే వేరే కంపెనీకి ఉన్నారు. ఈళ్ళు హోటల్ అసెట్ లైన్ కంపెనీ కింద హోటల్స్ ఇప్పుడే కన్సిడర్ చేస్తారు. ఇది ఇండియన్ హోటల్ తలక పవర్ కర్జన్ అని చూడొచ్చు. ఇది మనకు ఫ్రీగా వస్తుంది స్టాక్. మీరు 200 స్టాక్స్ ఐటీసీ ఉంచిన 20 స్టాక్స్ వచ్చుంటది. 1000 స్టాక్స్ ఐటీ ఇచ్చినా 100 స్టాక్స్ వచ్చుంటది మీ దగ్గర. మీరు ఈ స్టాక్ జాగ్రత్తగా ఉంచాలి. అది ఫ్రీగా వచ్చింది మనకి. రూ. 120 కింద లేదంటే యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలంలో డివిడెండ్ కూడా ఇస్తుంది. దీనిలోనేమో నెగెటివ్‌గా కన్సిడర్ చేయకూడదు. పాజిటివ్‌గా కన్సిడర్ చేయడానికి ఇప్పుడు టైం లేదు. దీనివల్ల ఐటీసీ హోటల్స్ మనకు ఒక మంచి ఫ్యూచర్ చాలా బావుంటుందని అనుకుంటున్నాం. మనం డిసైడ్ చేస్తాం ఇప్పుడు. టెక్ మహీంద్రా రెవెన్యూ 2.7% పెరిగింది. ప్రాఫిట్‌ని గుప్పమని పెంచేశారు. ఎలా పెంచేశారంటే మనుషుల్ని పైన పంపించేశారు. ఈ క్వార్టర్‌కి లాస్ట్ క్వార్టర్‌కి చూసామంటే మనుషుల్ని తీసేశారు. మనుషులు తక్కువున్నారు. అట్‌లీస్ట్ లాస్ట్ ఇయర్ 10,000 మంది వాళ్ళు పనిచేశారంటే ఈ సంవత్సరం 9,500 పీపుల్ పనిచేస్తున్నారు. దీంట్లోని 1000 పీపుల్ మంది జాబ్ కూడా తీసుకున్నారు. బేసికల్లీ ఏంటి స్ట్రాటజీ అంటే కాస్ట్‌ని టైట్ చేశారు. చాలామంది చేయలేదు. ఎక్స్‌పీరియన్స్ అయిన మనుషులందరూ రిజైన్ చేశారంటే ఒక చిన్న వాళ్ళకి రీప్లేస్ చేశారు. ఈ జిమ్నాస్టిక్స్ అని చేసి ఈ ప్రాఫిట్ అనేది పెంచారు. ఆ మార్కెట్ చేంజ్ కాగానే మార్కెట్ ఈ జిమ్నాస్టిక్స్‌ని చూసి ఈ 2% పెంచారు. నెక్స్ట్ సంవత్సరం రిజల్ట్స్ గురించి ఏంటి మాట్లాడలేదు. 2 క్వార్టర్ 2 బావుంటుంది. సెకండ్ ఫైనల్ కూడా బావుంటుంది. మేము ఫోకస్ చేస్తున్నాం 27లోని. అలాగని మోహిత్ జోషి చెప్పారు. అమెరికా బిజినెస్ కూడా 5% రెవెన్యూ తగ్గింది. నార్మల్‌గా ఇలా అన్ని ఐటీ కంపెనీ డివిడెండ్స్ ఇస్తారు. క్వార్టర్లీ ఎలా డివిడెండ్ తీసుకోండి. ఈ క్వార్టర్‌లో డివిడెండ్ ఇవ్వట్లేదని చెప్పేశారు. ఒక ఐటీ కంపెనీ క్వార్టర్లీ డివిడెండ్ ఇవ్వడం అనేది మంచిది నార్మల్‌గా. ఆ డివిడెండ్ కూడా ఇవ్వడం లేదు ఈ కంపెనీ ఈ క్వార్టర్‌లోని. దీని నుంచి ఫైనాన్స్ ఎలాగో మనం అర్థం చేసుకోవాలి. ఇది టెక్ మహీంద్రా. వెల కాస్ట్‌లీ, గుండు సూది దగ్గరికెళ్ళకండి. గుండు సూదుకుంటాం. అది నా కర్తవ్యం. ఇప్పటి వరకు మనం 3 పెద్ద కంపెనీస్ గురించి ఐటీ రిజల్ట్స్ వచ్చేసింది. దీని తర్వాత టాటా ఎల్ఎక్సీ, టాటా టెక్నాలజీస్ కూడా వచ్చేసింది. ఈ మూడిట్లోని టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ 3లోని రెవెన్యూ ప్రాఫిట్ ఫ్లాట్ ఉన్నది. ఎబిటాని కాస్ట్‌ని కట్ చేసి పెంచారు. హెచ్‌సిఎల్‌లో కొంచెం ప్రాఫిటే తగ్గిపోయింది. ఇది ఫ్యూచర్‌లోని ఎంప్లాయీస్‌ని కట్ చేస్తారన్నది ఈ పర్మనెంట్ మాల్‌ని డెవలప్ చేసింది. చాలా జూనియర్స్‌ని తీసుకెళ్ళి క్లయింట్ బేస్‌లో పెంచి అది లో కాస్ట్‌లో చేస్తారు. ఆ మోడల్ బాగానే ఉంటుంది. కానీ ఏఐ వచ్చిన తర్వాత కంప్లీట్‌గా వెళ్ళిపోయింది. దానివల్లే మనుషులు తీసుకోవడం లేదు. ప్రీషియస్‌లో ఒక పెద్ద సౌండ్ వచ్చేస్తున్నా. అది సోషల్ మీడియాలో ఫుల్‌గా ఉంది. 35 డేస్ మీద బెంచ్‌లో ఉన్నారంటే ఇంకోళ్ళు తీసేస్తారని ఒక భయం. టీసీఎస్‌లో ఉంది. టీసీఎస్‌లోనేమో ఈ మంత్ ఎండ్‌లోనే ఫస్ట్ 35 బ్యాచెస్‌లో ఉన్నోళ్ళకి రెడీ అయ్యారు.
ఈ మంత్‌ని ముందే అయిపోతది. దీనివల్ల చాలామంది ఫోర్స్ చేసి రిజైన్ చేయడం చేసేస్తారు. అలాగని ఒక భయం ఉంది. సో, ఓవరాల్‌గా చూసారంటే ఐటీ ఇండస్ట్రీ ఏమో ఒక ట్రబుల్ టైమ్‌లో ఉంది. చాలా ప్రెషర్‌లో కూడా ఉంది. నెక్స్ట్ టీఎస్ఎంసీ. టీఎస్ఎంసీ రికార్డ్ ప్రాఫిట్స్‌లోకెళ్తుంది. 200 బిలియన్ తైవాన్ డాలర్ కన్నా ప్రాఫిట్ చేస్తుంది. కానీ ట్రంప్ సెమీకండక్టర్ టారిఫ్ ఎలాగ ఎఫెక్ట్ చేస్తుందనేది మనం చూడాలి ఏంటవుతుందని. ట్రంప్‌ని ఖుషి చేయడానికేమో అమెరికాని అలా కొంత ప్లాన్స్ ఏమో టీఎస్ఎంసీ తీసింది. ఇదవుతుంది ట్రంప్‌ని మంచి సరదా చేయించడానికి. రోజు రోజుకి ట్రంప్ ఏంటి మాట్లాడుతున్నారని అతనికే తెలుసని మనకు సందేహం వస్తున్నది. షుగరేమో అమెరికాలోనే చేసుకుంటుంది. ఈ మిగతా కంట్రీలో చక్కెర తీసుకోలేదు. మిగతా కంట్రీలో తీసుకున్న చక్కెర తప్పు. అలాగని చెప్తున్నారు. అమెరికాలో చక్కెరని తీసుకున్నారంటే ఒక కోక్ బాటిల్ $10 అమ్మాలి. కోక్ $10 అయిందంటే ఎవరు తీసుకోరు. ఇది ఎల్లపోయిన ఊరికి ఒక రూటు అని ఎవరు అనౌన్స్‌మెంట్ చేసేసారు. ఇలాగ కోక్ బాటిల్‌లో అనౌన్స్ చేసి అమెరికాలోనే షుగర్ తీసుకుంటారు. నెక్స్ట్ అవుతున్న ఇంపార్టెంట్ న్యూస్ మనం మాట్లాడుకుంటే యాపిల్ రికార్డ్ ఐఫోన్స్ ఇండియా నుంచి సోర్స్ చేసి అలాగ అనౌన్స్ చేశారు. ర్యాపిడో నెంబర్ ఆఫ్ ఐఫోన్స్ పెరిగాయని చెప్తున్నారు. అదే చెప్తున్నారు. అనకంటే టాటా మ్యానుఫ్యాక్చర్డ్ ర్యాపిడ్‌లీ క్లియర్‌గా తెలుస్తుంది మనకి. తనకి చైనా ప్లస్ వర్కౌట్ అవుతుందని మనకు తెలుస్తున్నది. మనకి క్లియర్‌గా తెలుస్తున్నది ఇది. సిప్లా ఏమో వాళ్ళ తలక అంటే 90th బర్త్‌డేని సెలబ్రేషన్ చేశారు. వైకే హమీద్ ఏది చెప్తున్నారంటే 1965లో ఈ కంపెనీ స్టార్ట్ చేశాను. నేను చేసి 60 సంవత్సరాలు అయిపోయింది. ఈ ఇయర్స్ అవుతుంది అంత మంచి సంవత్సరాలు. ఇది ఒబెసిటీకి, హార్ట్‌కు మెడిసిన్స్ లాంచ్ చేస్తా అని చెప్తున్నారు. ఎప్పుడు సిప్లా తలపేసాడు. ఎఫర్డబుల్‌గా ఉంటది. కామన్ మ్యాన్‌తో ఎఫర్ట్ చేయడం అన్నది సిప్లా చేయడం అన్నది అలాగ చెప్పారు అతను. టెస్లా ఏమో వాళ్ళ తలకు మొదల బండి 69 లాక్స్‌కి లాంచ్ చేసింది. చాలామంది అడుగుతున్నారు. ప్రపంచంలో అన్ని దగ్గరలేమో 32,00,000కి అమ్ముతున్న బండి నువ్వెందుకు 69 లాక్స్‌కి అమ్ముతున్నారు? దానికి అతనేం చెప్తున్నారంటే, మీరు నీ ఫైనాన్స్ మినిస్టర్‌కి అడగాలి. ఇండియా మొత్తం అంతా మీమ్స్ ఎళ్తున్నది. ఇది ఫస్ట్ కాదు. ఏ కారైనా మోర్ థాన్ 4 మీటర్స్ అయిందంటే టాక్స్ ఇలాగే ఉంటుంది. టాక్స్ ఏమో ఇంకా ఇన్వాయిస్ వాల్యూ కన్నా దానికెక్కువ. ఇదవుతున్నది ఇండియా ఇన్ రియాలిటీ. ఇదవుతున్నది టెస్లా. డాటర్స్ కన్స్యూమర్ ఏమని చెప్తున్నారంటే, మేము 3 పెద్ద వెర్టికల్‌లోని కాన్సంట్రేట్ చేస్తున్నాం. వాల్యూమ్స్‌ని పుష్ చేస్తున్నాం. సెక్స్ అండ్ వెల్‌నెస్, హెయిర్ కేర్, దాని తర్వాత స్కిన్ వాష్ ఈ 3 దాంట్లో కాన్సంట్రేట్ చేసి దాంతో మా తాలూకా వాల్యూమ్‌ని భయంకరంగా పెంచుతాం అని చెప్తున్నారు. ఆల్రెడీ పీబీఐ రేషియో చాలా ఎక్కువగా ఉంది. హై గ్రోత్‌ని ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసారు. మీద అన్లెస్ ఎర్నింగ్స్‌ని చూపట్లేతే ప్రాఫిట్ పెరగడానికి చాలా తక్కువగున్నది. ఇదంతా జరుగుతున్నప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నారంటే, ఇండోనేషియా లాంటి డీల్ ఇండియాకి దొరుకుతుంది. అది ఏంటి డీల్ అని అనుకున్నారంటే, ఇండోనేషియా అమెరికాకి వెళ్తున్న వస్తువులంతా 19% టాక్స్ ఏస్తారు. అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నది టాక్స్ ఫ్రీగా ఇవ్వాలి. అలాగని డీల్. అదే డీల్‌దా నా తలకు ఫ్రెండ్ నరేంద్ర మోడీ ఇస్తున్నారని చెప్తున్నారు. అలాగే సిమిలర్ అని చెప్తున్నారు. ఆ డీల్ సైన్ అయిపోయిందంటే ట్రంప్ చెప్పింది నిజంగానే ఉంటే ఇక నుంచి అమెరికాకి వెళ్తున్న గూడ్స్ అన్ని అమెరికా నుంచి వస్తున్న గూడ్స్ అంతా ట్యాక్స్ ఉంటదిక్కడ. అమెరికా నుంచి వస్తున్న మన వస్తువులు రేట్లు పెరుగుతాయి. అక్కడి నుంచి వస్తున్న రేట్ అంతా తగ్గుతుంది. ఇది ఇండియాకి ట్రంప్ చెప్పింది నిజంగానే ఉంటే ఇండియాకి ఒక పెద్ద సెట్ బ్యాక్‌గా మనం చూడొచ్చు. ఇంకొక న్యూస్ నేను పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ గురించి చూశాను. డిపాజిట్ ఏమో కిందకెళ్ళిపోయిందని అనుకుంటున్నాడు. ఎవరు డబ్బులు తీసుకెళ్ళి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మీద ఎయడం లేదు. లాస్ట్‌గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏమో డబ్బున్నోళ్ళ దగ్గర తలుపు కొట్టి ఏదో డిపాజిట్ జరుగుతుందని అడుగుతున్నారు. సెబీ ఏం చెప్తున్నారంటే, జవేరీ బజార్ రేట్ చూసుకొని మీద గోల్డ్, సిల్వర్‌కి రేట్ చేయాలని చెప్తున్నారు. మీకేం అర్థం అవ్వలేదంటే గోల్డ్, సిల్వరు పైనుంచి డాలర్ ఇచ్చి మనకొస్తున్నది. అది పై కంట్రీలు డిసైడ్ చేస్తున్నది. ఇండియన్ డైనమిక్స్ ఏమో అది మూవ్ చేయదని సెబీకి అర్థమవుతే మంచిది. ఇవాళ కర్ణాటక ర్యాంక్‌లో కొత్త ఎండీ అండ్ సీఈఓ వచ్చారు. అతని పేరవుతున్నది మిస్టర్ భట్. అదే బ్యాంక్‌లోని క్లర్క్‌గా ఉండి జీఎంఆర్ రిటైర్ అయినోరు. అతని తలకు పేరేమో రిజర్వ్ బ్యాంక్ అప్రూవ్ చేసేసింది. ఎవరవుతున్నారు? ఎండీ అండ్ చైర్మన్ అవుతారు. అతనేం చెప్తున్నారు ఇంక మీదే మనం పెద్దగా గ్రో అవ్వాలి. కానీ మనకేంటి ప్రాజెక్టివ్ అంటే
రెగ్యులర్‌గా ఇన్‌కమ్ గ్రో అవుతూనే ఉంది. రెగ్యులర్‌గా డివిడెండ్ ఇవ్వండి. అది నాకు మంచిదని చెప్తున్నారు. ఈ బ్యాంక్‌లో మనం క్లర్క్‌గా ఉన్నాను. అదే బ్యాంక్‌కి నేను ఎండీ అండ్ సీఈఓ అవ్వద్ది. అది చాలా అదృష్టం అని చెప్తున్నారు. దీనివల్ల నేనిప్పుడు సైలెంట్ పీరియడ్‌లో ఉండడం వల్ల రిజల్ట్స్ కొంచెం కమెంట్ చేయడం లేదు. ఈ క్వార్టర్ రిజల్ట్స్, ఈ సంవత్సరం రిజల్ట్స్ సూపర్‌గా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఏంటి సూపర్ అని మనం వెయిట్ చేసి చూస్తాం. ఇవాళ ఇదే న్యూసు. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. మీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిని కొట్టండి. ఈ వీడియో నచ్చిందంటే మంచి ఇందులో ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. వాళ్ళని కూడా చూడమని చెప్పండి. థాంక్ యూ. నమస్కారం.